కొందరు మనుషులు ఎదుగుతారు గాని వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. పాపం మంచి ఏంది చెడేంది అనేది తెలియదు. అదే మతి స్థిమితం లేనోళ్ళు అంటారు కదా, ఆగో వాళ్ళ అయ్యవాళ్ళు మంచోళ్ళైతే ఎంత జిజ్జు చేసినా సాదుకుంటారు. ఇంకొందరు ఉత్తగానే రోడ్ల మీద వదిలేస్తారు. పట్నంలో తీసుకుపోయి ఫుట్పాత్ల మీద ఇడిచిపెట్టొస్తారు. అసొంటోళ్ళను కొందరు బడవేగాళ్ళు చిడాయిస్తారు. చిత్త కార్తి కుక్కల తీరుగా చేస్తారు. పాపం వాళ్ళకి ఏం జరిగిందని అట్లా జరిగిందని తెలియదు. ఆ కామందులు చేసిన పనులకు కడుపుల బిడ్డ పెరుగుతున్నది అనేది కూడా తెలియదు వాళ్ళకు. అట్లా కొందరు పసిపిల్లలకు జన్మనిస్తారు. ఆగో అట్లా పుట్టి ముండ్ల కంపల వడి కేకలు పెట్టుకుంటే ఏడ్చిన ఓ బుజ్జి ఎట్లా ఎదిగిందో చూడుండ్రి. పట్టుదల ఉండాలే గాని ప్రపంచాన్ని గెలవచ్చు అనేది నిరూపించింది ఈ చిట్టి తల్లి. ఏక్ నంబర్ చదువులు చదువుకుంటా ఎదిగిపోతున్నది. ఈ లోకం అంటే ఏంటిదో తెలియని తల్లికి పుట్టిన బిడ్డ ఈ బంగారు తల్లి. 2008లా తిరుపతి శివార్లున్న రేణుకుంట ఓ ముండ్ల పొదల ఏడుస్తుంటే పొద్దుటూర్లున్న రాజా ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయినరట. తల్లిని మైలవరంలున్న ఇంకో రాజా ఫౌండేషన్ కు తీసుకొని పోయినరట. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ను పేరు పెట్టమంటే ఈ చిట్టి తల్లికి పూజా ఈమాన్ అనే సక్కని పేరు పెట్టిండట. రాజా ఫౌండేషన్ పెద్ద మనిషి రాజారెడ్డి చేతుల మీద పెరిగిందట. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సంపాదించిందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 475కు 466 వచ్చినాయట. తర్వాత సెకండ్ ఇయర్ లో మొత్తం 1000 మార్కులకు 985 మార్కులు సంపాదించిందట. అయితే కంటికి రెప్పతీరుగా సాధిన రాజారెడ్డి ఈ నడమనే జీవిడిచే వరకు పూజా ఈమాన్ చెయ్యిరిగినట్టు అయిందట. ఈ చిన్న చిన్న పరీక్షలలో మార్కులు సంపాదించుడు కాదు, రాజారెడ్డి నాకు కొత్త జన్మనిచ్చిండు కాబట్టి ఆయన కోరుకున్నట్టు ఐఏఎస్ ను అయితా అంటున్నది. పూజా ఈమాన్ ఇప్పటి వరకు చదివిన చదువును చూస్తే ముందు ముందు ఐఏఎస్ అయ్యేటట్టే కొడుతున్నది. నేను పెద్ద చదువులు చదివి నా సొంటోళ్ళకు అండగా ఉండేతానికి పని చేస్తా అంటున్నది. మరి ఇంతటి చక్కని చదువులు చదివి భవిష్యత్తులో ఇంకింత మంచిగా చదవాలనని తను అనుకున్నట్టే ఐఏఎస్ కావాలని కోరుకుందాం. ఏమంటారు? అబ్బా ఇలా మళ్ళా తిట్లు పడ్డాయి కదా పెద్ద సార్లతోని మెట్రో జయంగా. ఏంది పిల్ల మెట్రోకి వస్తే జల్దే వస్తావు కదా, ఎందుకు లేట్ అయిందంటారా? నేను కూడా గట్ల అనుకుని ఎక్కినా గాని మళ్ళా పెద్ద పెంటనే పెట్టింది మెట్రో. ఇవాళ పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినా ఏం పాడొచ్చి అన్ని చెప్తున్నావు గాని మ్యాటర్ ఎందుకు చెప్తలేవు అని చూస్తురా. ఇగో గిందుకే ఆహా ఈ మెట్రో జయంగా ఇవాళ అందరికి ఆఫీసులలో సోట్లు పడ్డాయి కదా. మాకు కరోనా వల్ల లాస్ వచ్చింది, ఆ లాస్ను కవర్ చేసేందుకు రేట్లు పెంచుతున్నాం అని అది ఇది చెప్తారు గాని పనులు మాత్రం చక్కగా చెయ్యరు. ఇగో మందంతా ఎట్లా నిలబడ్డారో గానొస్తుంది కదా. పొద్దుగాల షిఫ్ట్ కని బ్యాగులు వేసుకొని డ్యూటీలకు వెళ్ళినోళ్ళు మెట్రో ఏకంగానే ఖాతం. దయచేసి వినండి, ప్రయాణికులకు విజ్ఞప్తి, సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో సేవలు నిలిచివేయబడ్డాయి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిర్రు. మియాపూర్ టు ఎల్బీ నగర్ పోవాల్సిన ట్రైను భరత్ నగర్ మెట్రో స్టేషన్ లో అయిపోయింది. ఇట్లా అయ్యేసరికి చాలా మంది నడుమిట్లనే దిగిపోయారు. ఇంకొంతమంది ఏమో ఇట్లా ఫోన్లు పట్టుకొని చాలా అయినప్పుడు పోదాంతి, ఏమన్నా అయితే ఆఫీసులలో మెట్రో అయిపోయింది దానికి మేమేం చేస్తాం అని సమాధానం చెప్పొచ్చు అనే ధీమాతో నూకుర్రు. ఓ 5 నిమిషాలు అటు ఇటు అయినా ఏమన్నా అనుకోవచ్చు గాని 20 నిమిషాలు ఆగిపోయేసరికి జనాలంతా గాయ అయ్యారు. అందరికి ఆఫీసులకు పోయి అస్సలు టైం అది. రోడ్లు మొత్తం జామ్ ఉంటాయి, జల్దీ పోదామని మెట్రో ఎక్కితే మెట్రో కూడా ఇట్లా ఆగం చేసేసరికి టికెట్ల రేట్లు ఎట్లా పెంచుతారో పనులు కూడా గట్లనే చేయాలి. మీరు ఎంత పెంచితే అంత సపోర్ట్ చేయకున్నాం కదా, మాకు అవసరం ఉన్నప్పుడు గిట్లా కొంపలు ముంచితే మా డ్యూటీలకు ఎసరు రాదా? ఇది ఒక్కసారి కాదు రెండోసారి కాదు, ఇట్లా చాలా సార్లు అయింది. జర చూసుకోర్రి ఇట్లా మళ్ళా కాకుండా అని తిట్టిపోసిర్రు అక్కడి పబ్లిక్ అంతా.